ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఇప్పుడే టీటీడీ వారు అఫీషియల్గా ఒక ప్రెస్ రిలీజ్ అయితే మనకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రెస్ రిలీజ్లో వారు క్లియర్గా మార్చ్ 20-21 తారీఖుల్లో సహస్ర దీపాలంకరణ సేవ దర్శనం ఎవరైతే బుక్ చేసుకున్నారో, అలాగే మార్చ్ 22, 23, 24 తేదీలో ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ సేవలు ఎవరైతే బుక్ చేసుకున్నారో వారికి టీటీడీ వారు దర్శనం అనేది రద్దు చేస్తున్నట్టు, అంటే ఆ సేవ వారి అందరికీ కూడా రద్దు చేస్తున్నట్టు టీటీడీ వారు అఫీషియల్గా అయితే ప్రెస్ రిలీజ్ అయితే చేశారండి. నేను మీకు దీనికి సంబంధించిన అప్డేట్ ఒకసారి చదివి వినిపిస్తాను, చూడండి. మార్చ్ 20 నుండి 24 తేదీ వరకు తిరుమల కొండపైన సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామివారిని అమ్మవారిని భక్తులకి దర్శనమిస్తారు. తెప్పోత్సవంలో తొలి రోజు మార్చి 20న శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీ రామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో 3 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండో రోజున మార్చి 21న రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణుల స్వామివారు తెప్పలపై 3 సార్లు విహరిస్తారు. మూడో రోజు మార్చి 22న శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామివారు 3 సార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదే విధంగా శ్రీ మలయప్ప స్వామివారు 4వ రోజు మార్చి 23 5 సార్లు, చివరి రోజు మార్చి 24వ తేదీ 7 సార్లు తెప్పలపై పుష్కరిణిలో విహరిస్తారు. భక్తులు కటాక్షించగలరు. అయితే ఈ సేవలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి తెప్పోత్సవం కారణంగా మార్చి 20-21 తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 22, 23, 24 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ వంటి సేవలు టీటీడీ వారు రద్దు చేస్తున్నట్టు అఫీషియల్గా మీకు ప్రెస్ రిలీజ్ అయితే చేశారు. సో దయచేసి మార్చి 20 నుండి 24 వరకు కూడా సాలకట్ట తెప్పోత్సవాలు కొండపైన నిర్వహించబడుతున్నాయి కాబట్టి నేను చెప్పిన ఈ తారీఖుల్లో ఎవరైనా గనక సహస్ర దీపాలంకరణ సేవ అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ సేవలు బుక్ చేసుకున్నారో వారు ఆలోచించుకొని రండి. మీకు తెలియకపోతే దయచేసి ఈ వీడియో చూసి, ఒకవేళ ఎవరైనా చూసిన వారు ఈ సేవలు బుక్ చేసుకున్న వారికి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. వారికి తెలియదు కదండి, ఈ వీడియోని మిస్ అవ్వకూడదు. నేను మరలా చెప్తున్నాను, మార్చి 20 నుండి 21 తేదీ వరకు సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేశారు. అలాగే మార్చి 22, 23, 24 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ వారు రద్దు చేశారండి. ఈ 5 రోజులు కూడా చాలా ముఖ్యమైనవి, సాలకట్ట బ్రహ్మోత్సవాలు కాబట్టి ఈ సేవలు దర్శనాలు రద్దు చేశారు. దయచేసి మీతో పాటు భక్తులు ఎవరైనా కానీ ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వారికి ఎంతోగానో ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ వారి యొక్క లేటెస్ట్ ప్రెస్ రిలీజు. అలాగే నిన్నటి రోజు స్వామివారిని భక్తులు కూడా బాగానే దర్శనం చేసుకుంటున్నారండి. ఇక నుంచి కూడా రద్దీ అనేది స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. మీకు ఇంకా ఎటువంటి అప్డేట్స్ అయినా కావాలంటే తప్పకుండా మన ఛానల్ టచ్లో ఉండండి. అలాగే డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. మరొక అప్డేట్ నేను మరలా మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.